గైస్, సో ఇవాళ హాస్టల్ కౌన్సిలింగ్ దాని గురించి రిలీజ్ చేశారని చెప్పి మా జూనియర్స్ అయితే డిఎం చేస్తున్నారు అనమాట. సో ఈ హాస్టల్ కౌన్సిలింగ్ గురించి ఏంటంటే ఫ్రెషర్స్కి హాస్టల్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, ఫ్రెషర్స్ నుంచి సీనియర్స్ అయిన వాళ్ళకి హాస్టల్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు క్లియర్గా చెప్తాను వినండి. ఫ్రెషర్స్కి హాస్టల్ కౌన్సిలింగ్ ఏంటంటే మీకు మామూలుగా అన్ని టైప్స్ ఆఫ్ బెడ్ ఏమేమి ఉంటాయి అనేది రిలీజ్ చేస్తారు మెయిల్లో. ఇంకా కొంచెం ఏంటంటే వాళ్ళు ఒకేసారి రిలీజ్ చేస్తారు అనమాట. దీనికి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ముందు జరిగిన పర్సెంటేజ్ దాన్ని వేస్ట్ చేసుకుని ఏం చెప్పరు, అందరికీ ఒకటే మెయిల్ పెడతారు. ఆ మెయిల్ ప్రకారంగా అయితే అందరికీ ఒకేసారి రిలీజ్ చేస్తారు. మీరు ఆ మెయిల్ చూసుకొని టైంకి మీరు కావాల్సిన హాస్టల్ బుకింగ్ చేసుకోవచ్చు. దాని నుంచి 24 hours టైం ఇస్తారు. దీని లోపల పేమెంట్ చేసేస్తే మీకు కన్ఫర్మ్ అయ్యిద్ది. కానీ రూమ్ నెంబర్ అవన్నీ అప్పుడే ఎవరు, ఫ్లోర్ నెంబర్, రూమ్ నెంబర్ అవన్నీ లాస్ట్లో ఇస్తారు. మీరు వాటి కోసం ఏం కంగారు పడకండి. ఇంకా ఫ్రెషర్స్కి క్రెడెన్షియల్స్ ఎప్పుడు వస్తాయి అన్నారు. వాళ్ళు మెయిల్ చేస్తారు ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక్కో టైంకి వస్తుంది. మీ ఫ్రెండ్కి వచ్చిందని మీకు వెంటనే రావాలని రూల్ లేదు, చిన్నగా పంపిస్తారు. సీనియర్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే మీకు CGPA వస్తుంది కదా, ఆ CGPA బేస్డ్గా మీకు ఒక ర్యాంకింగ్ ఇస్తారనమాట. ఇప్పుడు హైయెస్ట్ CGPA వచ్చిన వాళ్ళకి 1 ర్యాంక్ నుంచి అట్లా లోయెస్ట్ CGPAకి వస్తూ ఉంటే ర్యాంక్ మారుతూ ఉంటుంది. ఆ ర్యాంక్ని బట్టి ఈ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ లోపల ఉన్న వాళ్ళకి ఈ టైంలో కౌన్సిలింగ్ అని చెప్పి ఇస్తారు. దానికి వాళ్ళు కొంచెం టైం ఇస్తారు. ఆ టైంలో వాళ్ళు కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఆ టైంలో ఒకవేళ మీరు కనుక మీ ఫ్రెండ్స్కి కనుక మీ ఫ్రెండ్స్తో పెట్టుకోవాలి అనుకుంటే అలా పెట్టుకోవచ్చు. కానీ సీనియర్స్తో జూనియర్స్తో పెట్టుకోవడానికి లేదు, మీ బ్యాచ్ వాళ్ళతోనే పెట్టుకోవాలి. సో ఆ మెంబర్స్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అవన్నీ దీంట్లో ఇస్తే ఆ మెంబర్ని యాడ్ చేసుకుంటే ఇంకా అది యాడ్ అవుతుంది. అదే సేమ్ పేమెంట్ రిసిప్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో హై CGPA ఉన్న వాళ్ళు, లో CGPA ఉన్న వాళ్ళని కూడా పెట్టేసుకుంటే వాళ్ళకి అయిపోతుంది కౌన్సిలింగ్. అలాగా వస్తూ ఉంటే ఇంకా దాన్ని బట్టి నెంబర్ కౌంట్ తగ్గుతూ ఉంటుంది అనమాట. కావాల్సింది లాస్ట్కి ఇంకా తక్కువ CGPA ఉన్న వాళ్ళు ఏముంటే అవి తీసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిన చాయిస్ వాటిలో ఉంటే మాత్రం తీసుకోవచ్చు డెఫినెట్గా. సో ఇలా జరుగుతుంది హాస్టల్ కౌన్సిలింగ్. 24 hours టైం ఇస్తారు దీనికి కూడా ఫీజు కట్టడానికి. 24 hours కట్టకపోతే అది క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో టైం చూసుకొని మెయిల్స్ చూసుకుంటూ ఉండండి, చెక్ చేసుకుంటూ ఉండండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా నేను బ్యాంకాక్లో ఉన్నాను, ఇప్పుడు థాయిలాండ్లో అట్లా వ్లాగ్స్ చేస్తున్నాను. డెఫినెట్గా అవి కూడా చూడండి, మంచిగా ఉన్నాయి వ్లాగ్స్ కూడా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.